హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఉన్నారు, బాగున్నారా? నేనైతే కొంచెం బాగాలేనమాట. ఎందుకంటే రక్షాబంధన్ బ్లాగ్ కదా ఇది. రక్షాబంధన్ అనేది అన్న తమ్ముల మధ్య బంధాన్ని అన్న చెల్లి, అన్న అక్క లేదా అక్క తమ్ముడు అట్లా తెలిసే బంధం అనమాట. కానీ దీంతో అసలు నాకు వచ్చే రాదనుకుంటా రక్షాబంధన్ అనేది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అసలు నేను చెల్లి ఉండటం వల్ల నాకైతే అన్నయ్యలు అవి దూరంగా ఉంటారనమాట. వాళ్ళకి మేము కట్టలేక చుట్టుపక్కల అన్న తమ్ముళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళ అన్నయ్యలు ఉంటే వాళ్ళకి వెళ్ళి కట్టేవాళ్ళం అనమాట. అప్పుడే పెద్దగా మంచిగా మురిసిపోయే వాళ్ళమి, ఇట్లా కట్టాము, మేము కూడా కట్టాము రాఖీలే అని చెప్పేసి. కానీ అమ్మ మేము బాధపడకూడదని చెప్పేసి అట్లా అయితే కట్టమని చెప్పారనమాట. యాక్చువల్గా సొంత అన్న తమ్ములకి కట్టుకుంటారు కదా, అట్లా లేని వాళ్ళు కూడా ఇలా కట్టుకోవచ్చు అని చెప్పేసి అమ్మ అయితే వాళ్ళకైతే కట్టమని రాఖీలు అయితే కొనిచ్చేది. అట్లా అయితే చేసుకునే వాళ్ళమి. కానీ నేను ఇంటర్ అవి పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ చదివాను అనమాట. అక్కడైతే అప్పుడు కూడా కట్టాను అనమాట అన్నయ్యలకి. అప్పుడు అనిపించింది స్వయంగా సొంత అన్నయ్యలకు కట్టుకున్న వేరు, బయట వాళ్ళకి కట్టింది వేరు అని చెప్పేసి. అప్పుడైతే మంచిగా జరిగిపోయింది అనమాట. ఇంకా పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళకి నేనైతే దూరంగా వచ్చేసాను. దూరంగా అయిపోయినప్పటి నుంచి ఇంకా వాళ్ళకే కాదు, ఇక్కడ నాకు కూడా అన్నయ్యలు అయిన ఉన్నారు. వాళ్ళకి కూడా అసలు ఎవ్వరికి కట్టట్లేదు అనమాట. అంటే కట్టాలనిపిస్తుంది, కానీ ఎక్కడలేని ప్రేమ వచ్చేసిందా ఇప్పుడు అని అంటారేమో అని ఒక చిన్న డౌట్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు కట్టలేని వాళ్ళం కట్టామనుకో, అది ఏంది అప్పుడు కట్టలేదు కదా ఇప్పుడు ఎందుకు కడుతున్నారు, డబ్బుల కోసమా లేదా దేనికోసమా అనేసి అనుకుంటారు అనమాట. అవన్నీ నాకు ఇష్టం లేదు. అందుకని ఏకంగా కట్టడం మానేస్తే ఒక ఇదైతే ఉండిపోతుంది కదా, అందుకే నేనైతే కట్టలేదనమాట. అందుకే మీకు పొద్దున్నుంచి వీడియోస్ పెడుతున్నాను కానీ ఇట్లా రాఖీ విషెస్ మాత్రం చెప్పట్లేదు. ఎవరికైనా బాధ ఉంటుంది కదా, రాఖీ పండుగ చేసుకున్న వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటారో రాఖీ లేని వాళ్ళకి కూడా అంతే బాధగా ఉంటారు అనమాట. అది రాఖీ లేని వాళ్ళకే తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇవి సందులోని పండిన కాకరకాయలు అనమాట. వాటితోనైతే పులుసు పెడుతున్నాము. పులుసు పెట్టే ముందు ఇలా ఫ్రై చేసుకుంటే చేదు అయితే తగ్గుతుంది అనమాట. ఇంకా దిష్వా కోసం అయితే బెండకాయ ఫ్రై, దిష్వాకి బెండకాయ ఫ్రై, ఆయనకు వచ్చి కాకరకాయ పులుసు. నైట్ అయితే 2 చికెన్ ముక్కలు అయితే ఎత్తి పెట్టానమాట. ఇంకా దాన్ని అయితే పులుసుగా చేసా ఇడ్లీలోకి. ఇడ్లీ కూడా రెడీ. దిష్వాకి అయితే చెల్లెళ్ళు అక్కలు లేరనమాట. ఉన్నారు కానీ అక్కోళ్ళు ఇంకా వాళ్ళు ఆఫ్రికాలో ఉన్నారు. అక్క ఉందనమాట. వాళ్ళైతే ఇంకా కట్టలేరని చెప్పేసి స్కూల్లో అయితే రక్షాబంధన్ అయితే చేశారు. వాళ్ళైతే అక్కడ కట్టారనమాట. నేనైతే ఎవరికి కట్టలేదు, ఎందుకంటే నాకు చాలా దూరంగా ఉన్నారనమాట అన్నయ్యలు. దిష్వా కన్నా కట్టారు. ఏనానా? అవును. హోంవర్క్. ఫ్రెండ్స్, పొద్దున్నుంచి వీడియోస్ అయితే పెడుతున్నాను కదా, కానీ దేంట్లో కూడా రక్షాబంధన్ అని చెప్పలేదు, హ్యాపీ రక్షాబంధన్ అని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదేంటో నాకు అసలు వచ్చే రాదనుకుంటా రక్షాబంధన్ అనేది. నేను చెల్లి మాత్రమే కదా అమ్మకి. ఇంకా మాకైతే రక్షాబంధన్ ఎవరితో జరుపుకోలో కూడా తెలియదు అనమాట. ఇంకా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ వాళ్ళ అన్నయ్యలు వాళ్ళు ఉంటే వాళ్ళకి వెళ్ళి కట్టేవాళ్ళం అనమాట. ఇంకా నేను చదువుకునేటప్పుడు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చదువుకున్నాను కాబట్టి వాళ్ళకైతే కట్టేదాన్ని. పెళ్ళైన తర్వాత 6 years అయ్యింది. ఇప్పుడు వచ్చి ఒక్కరు కూడా మా చుట్టాల్లో కూడా ఎవరికి కట్టలేదు. అట్లా అయిపోయిందనమాట. అందుకే నాకు రక్షాబంధన్ వచ్చి రాదేమో అని అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ లేరు, ఇంకా ఫ్యామిలీ లేరు, అన్నయ్యలు కూడా లేరనమాట. మీతోనైతే షేర్ చేసుకుంటున్నా. మీలో ఎవరే ఉండొచ్చు ఫ్రెండ్స్ అనొచ్చు అంటున్నాను, అన్న తమ్ముళ్ళు అక్క అనేసి మీరే అని భావిస్తున్నాను అనమాట. అందరికీ ముందుగా ఏం లేదు, అసలు నోట్లోంచి మాట కూడా రావట్లేదు చెప్పడానికి. హ్యాపీ రక్షాబంధన్. మీకు మీరు చెల్లెలు ఉన్నారా అక్కలు ఉన్నారా అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదనమాట. బాయ్. అన్నం వంచేసాను. ఇప్పుడు సొరకాయ ఫ్రై అయితే చేస్తున్నా. అదేనండి ఆనపకాయ అంటారు, సొరకాయ అంటారు, ఏమంటారు, ఇంకో నేమ్ ఏదో ఉంటుంది, తెలిస్తే కామెంట్ చేయండి. సొరకాయ ఫ్రై. అందుకే ఈరోజు వ్లాగ్ కూడా ఎక్కువైతే షూట్ చేయలేదన్నమాట. కొంచెం బాధ ఉంటుంది కదా. మీరైతే రాఖీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో
కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎంతమంది అన్నలు చెల్లెలు ఉన్నారో కామెంట్ చేయండి. ఇట్లా అయితే నైట్ చంద్రుడిని అయితే చూసుకుంటూ అలా రాఖీ పౌర్ణమి అయితే ఇలా అట్లయితే గడిచిపోయిందనమాట. నాలాగా దిష్వాకి కూడా అవ్వకూడదని చెప్పేసి దిష్వాకి అట్లో స్కూల్లో అయితే రాఖీ కట్టినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. సిస్టర్ ఉన్నారు బావగాళ్ళ అమ్మాయి, కానీ కుదరలేదనమాట రావటము. వీడియో నచ్చితే లైక్ చేయండి.